హాయ్ అండి. ఎపిసోడ్ చూశారు కదా! తనుజ గారు కెప్టెన్ అయ్యారండి. అది అందరికీ తెలిసిందే. కానీ ఏ విధంగా అయ్యారో కూడా మీరు చూశారు. ఇక్కడ బిగ్ బాస్ కావాలని చేసినట్టుంది. సపోర్టింగ్ టాస్క్ పెట్టారు. కెప్టెన్ చేసేసారు. ఇంకెందుకని డైరెక్ట్‌గా చేసేయొచ్చు కదా! ఏంటంటే తన దత్తపుత్రికలా ఉంది. కెప్టెన్ చేయాలనుకున్నారు చేసేసారు. ఆహ్, ఇక్కడ పాపం నిఖిల్ నాయర్‌కి అన్యాయం చేసేసారు. రీతు గారికి అన్యాయం చేశారు. ఎందుకంటే సపోర్టింగ్ గేమ్ పెట్టారు. ఆబ్వియస్‌లో హౌస్‌లో అందరికీ తెలుసు తనుజకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఫీడ్‌బ్యాక్స్ కూడా బాగానే వచ్చినాయి. ఇంకా తనకి తిరగలేదని తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత ఎందుకు చేయరని సపోర్ట్? సపోర్ట్ చేసి ముగ్గురు నలుగురు కోసం చెప్పుకోవాల్సి ఉంటుందండి. అందులో ఒకటి ఫస్ట్ అయితే కళ్యాణ్ అండి, తర్వాత సంజన గారు, బర్నీ గారు, సుమన్ శెట్టి గారు. వీళ్ళు మరి ఏమనాలో మనకు అర్థం కావట్లేదండి. కళ్యాణ్ అయితే ఇంకా మొత్తం పాపం కళ్యాణ్‌కి అప్పుడు శ్రీజ ఎంత అలా మొక్కుకొని చెప్పిందండి బాబు. ఒరేయ్! నేను చెప్పినయి నువ్వు నా చెప్పినట్టు ఫాలో అని. మనోడు ఏండే బయటేమో ఓటింగ్ బీభత్సంగా పెరుగుతుందా? మనోడికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నా మనోడు లొంగిపోతాడు. ఆ తనుజ గారు ఆవిడ అడుక్కుంటుంది కదా! ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంటుంది కదా! ఇతనే క్యాంపెయినింగ్ చేసేస్తాడు. "ఎళ్ళి ఆళ్ళని అడుగు, ఎళ్ళి మనల్ని అడుగు, ఎళ్ళి ఆళ్ళని అడుగు. నీది సపోర్టింగ్ కదా!" ఏటో మరి అర్థం కాదు. తర్వాత బర్నీ గారు అయితే ఇంక తెలిసింది కదా! "అమ్మ నువ్వు అవ్వాలనుకున్నానమ్మా, నువ్వు ఆడుతుంటే నా గుండెలోకి బోయలమన్నాయమ్మా. ఇతని సేఫ్ గేమ్." అమ్మ ఇతను ఎంత ఫేక్ అంటేనండి, బర్నీ గారి ఫేక్ అని ఈరోజైతే మొత్తం తెలిసిపోయిందండి. ఇతను సంచలనక్కడ చెప్తాడండి, తనుజను మనం ఎలాగైనా ఏం చేయాలి చూసుకో సుమనన్నయ్య, ఎవరైతే తనుజ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళే వేరే వాళ్ళని పిలుకు. ఏం లేదండి, కెప్టెన్ టాస్క్ పెట్టారు, కత్తి ఇచ్చారు, కిరీటాన్ని బ్యాలెన్స్ చేసి కత్తితో నొక్కి పెట్టి ఉంచారు. అది కింద పడకూడదు. దానికి హుక్స్ ఉన్నాయి, దానికి వెయిట్ పెడతారు అన్నమాట. అది ఒక్కొక్కరు పిలిస్తే వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరు సపోర్ట్ ఎవరు ఉన్న వాళ్ళు లేకపోతే అవతలను పెట్టేస్తారు. పాపం స్టార్టింగ్లోనే రీతు బ్యాలెన్స్ అదే కత్తి అంటే వెయిట్ ఉంటుంది కదా, తను చేయలేకపోయింది. నిఖిల్ ఉన్నాడు. ఇక్కడ సంజన గారండి, సంజన గారికి నిఖిల్ గారికి మంచి బాండింగ్ ఉంది. ఫస్ట్ నుంచి పాపం నిఖిల్ ఎవరు నమ్ముతారని సంజన గారిని గౌరవం నమ్ముతాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన గౌరవం అయితే ఎక్సలెంట్ అండి. అతను చెప్పాడు, నీకు ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళు వస్తారు, నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వేం బాధపడకని పాపం నిఖిల్కి చెప్తూనే ఉన్నాడు పాపం మనవాడు. ఇక్కడంటే సంజన గారు ఆవిడకి మాట ఇచ్చిన సంజన గారిని అయితే తను జరిగింది. ఓకే నువ్వు ఎవరు చేస్తా అంటే నీకే చేస్తానులే అన్నది. అది ఓకే ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ సుమన్ శెట్టి గారండి, ఆల్రెడీ బర్నీ గారు చెప్పారు కదా, ఎవరైతే తనుజ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళనే ఫస్ట్ వాళ్ళు వచ్చినట్టు ఆబ్వియస్లో ఏం చేస్తారు, తనుజకు కాకుండా వేరే వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టొచ్చు. ఇప్పుడు సంజన వచ్చిందండి, ఫస్ట్ సంజన గారిని పిలిచారు. సంజన గారు వెళ్ళి నిఖిల్కి పెట్టింది. నిఖిల్ అక్కడే అయ్యాడండి. పాపం ఎవరు పెట్టరు అనుకున్నారో వాళ్ళే పెట్టారు. మనోడు అప్పటికి బ్యాలెన్స్ కాసుకున్నాడు. ఇంకేం చేస్తారు, వెయిట్ పెరిగిన తర్వాత అసలే కత్తేమో వెయిట్గా ఉంది, బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇంకా అయిపోయారు. తనుజని విన్ చేశారు. ఇక్కడ ఎలా ఉందంటే తనుజని కెప్టెన్ చేయాలని చెప్పి ఎప్పుడైతే కళ్యాణ్ కింగ్ నుంచి కమాండర్స్కి వెళ్ళారో వెంటనే టాస్క్ ఆఫ్ చేసాడండి. ఇంకా మన తనుజ పాప వచ్చేసింది, మనం ఎలాగైనా కెప్టెన్ చేసేది. అది కూడా ఏంటి, సపోర్టింగ్ టాస్క్ చేసేద్దాం అనుకున్నారు, చేసేసారు. మరి ఆవిడకి ఎలివేషన్ ఎలాగెత్తుందంటే ఏదో నిజంగా రానిలాగానే ఇచ్చారు. మరి ఆవిడకి అసలు అవసరమే లేదు, ఓటింగ్ ఉందని ఆవిడకి తెలుసు, ఇంకెందుకు ఆవిడకి అంత బాధ. ఆ తర్వాత పాపం రీతు గారు బతులాడండి, అయ్యో సపోర్టింగ్ టాస్క్ అయిపోయినాను, ఇంకా నాకు చేసిన ఆదులు లేడు. అప్పుడు పాపం బతులాడితే బర్నీ గారు నేను ఏం చేయలేనమ్మా, తనుజాకి చేయగలను. ఇక్కడ నిఖిలండి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే గౌరవ్ అయితే ఇక్కడ కరెక్ట్గా చెప్పాడు, ఈ హౌస్లో ఫేక్ ఎవరైనా ఉంటే బర్నీ గారు, సంజన గారు, వీళ్ళిద్దరే. సంజన గారు కావాలనే నీకు ఎన్నిపోటు పొడిచేసారు. నిఖిల్ని చెప్తున్నాడు, నిఖిల్ నువ్వు వెళ్ళి అడుగు, నీకు అంత బాండింగ్ ఉంది కదా, అలాగే చేసి నిఖిల్ అయితే మాట్లాడడం మానేశారని సంజన గారు కూడా బాధపడుతున్నారు. ఆవిడ మీకు నిజంగా పప్పులో పాలేస్తుందండి. ఇప్పుడు తనుజకు ఫాలోయింగ్ ఉందని తెలుసు, ఇంకెందుకు పాపం అతను ఈ వీక్లో నామినేషన్లో ఉన్నాడు. ఏమో సేవ్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. అతను బాధపడిన తప్పు ఉంది. గౌరవ్ అయితే వీళ్ళిద్దరిని ఫేక్ అనడంలో తప్పే లేదు. వీళ్ళిద్దరు ఫేక్ ఆడుతున్నారండి హౌస్లో. ఇతను ఒకటే ఫేక్, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తర్వాత కొంచెం ఎవరైతే సేఫ్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పాపం అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మనోడు కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. కానీ మనోడైతే
కరెక్ట్గానే ఆడుతున్నారు, కానీ పాపం ఆడియన్స్ అయితే మనోడికి అంత లేరు. ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సుమన్ గారికి, సంచలక్ గారికి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారండి. చేసి బర్నీ గారు చెప్తారు. తర్వాత నగ్గగానే ఇతను ఓవరాక్షన్ చూడలేకపోయి తీసుకుని అమ్మ నీకేమైపోద్దని మళ్ళీ ఇక్కడ సంజన గారు ఒక మాట అన్న జరిగింది. ఎలాగైతే కెప్టెన్ అయిపోయామంటే తనుజ అంటుంది, మీరు ఇలాగే మాట్లాడతారండి అని. నేను అప్పుడు కూడా అలాగన్నారు. గౌరవ్ ఏమన్నా ఆడినప్పుడు నేను అంతనంటే నువ్వు ఆడలేవు, నీకు అయితే ఇదే అవుతుందని నేను అప్పుడు ఏంటంటే ఆ నీళ్ళు వేసి అక్కడ పట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళిద్దరు నడవలు ఎలా పట్టుకున్నారు. ఆ గేమ్ ఇవిడ ఆడేస్తుందండి, పత్తి గేమ్ ఆడేస్తుందండి. ఇదే ఫస్ట్లో అట్టగానే క్యాల్కులేషన్కి యోమని అదే ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇవిడికి ఎట్టుండే ఒక్క నిమిషం ఉన్నా టక్కన నడిపోతుంది కదా. ఆవిడ తెలిసి ఎలాగ పెట్టరు నాకు సపోర్ట్ చేస్తారని. మళ్ళీ ఈవిడ అంటుంది అందరు కెప్టెన్సీలా కాదు, నా కెప్టెన్సీలో అందరు జాగ్రత్తగా ఉండండి, ఎవరు అల్లరి చేయకండి, తర్వాత ఎవరు కిచెన్ దగ్గర కొట్టుకోకండి, రేషన్ మేనేజర్ దగ్గర ప్రాబ్లం చేయకండి. మరి నువ్వు చేసినప్పుడు నువ్వు అందరి దాంట్లో గొడవలు పెట్టినప్పుడు ఏటో కెప్టెన్ ఆవిడని కప్పు కొట్టుకోవాలని వీళ్ళే ఈ హౌస్లో వాళ్ళే సపోర్ట్ చేస్తుంది. ఇంకేంటండి బాబు, ఆ కళ్యాణ్ ఉన్నాడంటారు బాబు నువ్వు రైవల్రీ చేయరా బాబు, ఆవిడకి అపోజిట్ వెళ్ళరా, నీకు ఛాన్స్ ఉందంటే ఆయన ఎమ్మెన్యేలు ఉన్నాడంటే ఆ బజ్జీని కొట్టేస్తుంది. ఎమ్మెన్యేల్ అయితే సేఫ్ ఆడేస్తున్నాడు. ఎమ్మెన్యేల్గా ఒక ఓటింగ్లోకి వచ్చి నాకు తెలిసి ఒక 20 బిలో ఉంటుందండి. మనోడికి ఏమి ఎక్కువ ఉండదు ఓటింగ్ నాకు తెలిసి. 10 వీక్స్లో అండి 8 వీక్స్ రాలేదు. ఇంకేముంటుంది ఎవరికంటాడు, కష్టం. అంటే చైల్డ్హుడ్ మెమరీస్ అండి. సుమన్ శెట్టి గారు అతను వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు షాప్ ఉండేదంటే అదే షాప్ వాళ్ళు మళ్ళీ పెద్దగా బిల్డింగ్ చేసి రెంట్లు ఉండేవారంటే అదే కొనుక్కున్నారంటే అదే మనోడు చెప్పడం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు, రూట్స్ ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళి అదైతే కట్టాలని, అదైతే ఎవరో మర్చిపోకూడదు. ఎంత స్థాయికి వెళ్ళినా మనం తగ్గే ఉండాలి. తర్వాత హిమాన్యుల్ అంటే హిమాన్యుల్ వాళ్ళ అన్నదమ్ములు బాండ్ కోసం చెప్పారు. వాళ్ళ అమ్మగారు పాపం మనం వద్దు అనుకున్నారంట, ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఒక పిల్లడు తాపేసుకుందాం అనుకున్నారంట. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఎవరు పుట్టివారు ఉన్నారో వాళ్ళ జీవితాలు మారుతాయి. అలాగే హిమాన్యుల్ వాళ్ళ జీవితాలు మారినాయండి. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా కష్టాలు చూశారంట. వాళ్ళ అమ్మగారు మట్టి దీన్ని కూడా బతికారంట తినడానికి లేనప్పుడు. అదైతే కొంచెం సాడ్ స్టోరీ అండి. మన హిమాన్యుల్ అయితే కొంచెం ఇన్స్పిరేషన్ జర్నీ అండి, మనం నేర్చుకోవాలండి. అంత పేదరికంలో వచ్చినా కష్టపడితే పైకి వస్తారని అంటే మనోడు జర్నీ ఒకటి చెప్పుకోవచ్చు. తర్వాత అన్నీ కోసం చెప్తున్నాడు, మనోడు చాలా సాక్రిఫైస్ చేసాడంట. ఇప్పటికి నాకు నాన్నలాంటాడు మా వాడు, కానీ నేను చేసి సపోర్ట్ తీసుకుంటలేదు, అతను సొంత కాల్ మీద ఎదగాలనుకుంటున్నాడు అని చెప్పి అది కూడా కరెక్టేనండి. తర్వాత కళ్యాణ్ గారి కూడా ఎమోషనల్ అండి. చైల్డ్హుడ్ పాపం వాళ్ళ నాన్నగారు స్టార్టింగ్లో బిజినెస్ బాగుండేదంట, సడన్గా బిజినెస్ లాస్ అయిపోయిందంట. లాస్ అయిపోవడంతో మనోడిని వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి పంపించారంట. అప్పటి నుంచి ఎక్కువ బాండింగ్ లేదంట, కలడానికి కూడా రాచేవారు కదంట. ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారు ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం వల్ల ఏమో మా వాడికి కష్టాలతో వెళ్ళకూడదు అనుకుని అంత దూరంగా ఉంచుంటారు. ఎవరు పేరెంట్స్ దూరంగా ఉంచాలనుకోరు కదండి. మనం హాస్టల్ వేసారంట, ఎవరు హాస్టల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ అవుతుందండి. ప్రతి సండే కానీ మంత్ ఎండింగ్ కానీ పేరెంట్స్ వస్తూ ఉంటారు, మా పేరెంట్స్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు, ఫోన్ కాల్స్ కోసం చూస్తూ ఉంటారు. మనోడు వార్డెన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఫోన్ కాల్ వస్తుందని చూసేవాడంట. మనోడు పాపం పేరెంట్స్ నుంచి కొంచెం ఛానల్లో హాస్టల్లో ఉన్నాడంట, అందుకని చెప్పి కొంచెం అంత బాండింగ్ లేదు నాకు అని మనోడు బాధపడ్డాడు. అంత కష్టపడి వచ్చింది ఇక్కడ ఎందుకురా బాబు, తనుజ చుట్టూ తిరిగి పులిహోర కంటెంట్ కోసం చూసి ఉన్నది పోగొట్టుకున్నాడు. విన్నారా ఈ మెటీరియల్ అండి బాబు. మనోడు ఇప్పటికీ ఛాన్స్ ఉంది మైనల్కి మనోడికి, కానీ ఇద్దరు సేఫ్ ఆడేసుకుంటున్నారు. కళ్యాణ్ అయితే దగ్గర ఉన్నాడు, ఏం లేదండి 3-4% ఉన్నాడు అంతే.